హాయ్ అండి. వెల్కమ్ టు మినియేచర్ కుకింగ్. ఇది మినియేచర్ కుకింగ్ సెట్ అండి. అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో, ఇది మా బాబు ఓపెన్ చేస్తున్నాడు. ఆహ్, దీంతో నా ఫీలింగ్ ఏంటంటే, నేనైతే చిన్నప్పుడు చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాననమాట. చిన్న చిన్న అంటే మాకప్పుడంతా ప్లాస్టిక్కే. సో, ఇప్పుడు వీటిని ఇంత బాగా తయారు చేశారా అని చాలా హ్యాపీ అనిపిచ్చింది. సో, ఇది మనకి గుంత పొంగనాలేసుకునేది, చపాతీ పీట, స్టవ్వు. సో, మాదైతే కంప్లీట్‌గా ప్లాస్టిక్ అనమాట. తీర్థం జరిగేది మాకు. సో, ఎవ్రీ ఇయర్ మాకు ఏప్రిల్‌లో తీర్థం జరుగుతా ఉంటది. ఇప్పటికి జరుగుతూ ఉంటుంది. సో, మా ఇంటి దగ్గర తీర్థంలో నేనైతే ప్రతి సంవత్సరం చక్కగా మంచం, డైనింగ్ టేబులు, డ్రెస్సింగ్ టేబులు, వాషింగ్ మిషన్ తెప్పించి అన్ని ఐటెమ్స్ కొనుక్కునేదాన్ని. మిక్సీ అన్నీ అనమాట. అంటే చిన్న చిన్నవి అలా చూసినప్పుడు ఆ హ్యాపీనెస్, ఆ ఫీలింగే వేరు. ఏమో ఇప్పుడు వీటిని చూసినప్పుడు ఏమో మరి ఇప్పుడు పిల్లలకి అలాంటి ఫీలింగ్ ఉంటుందో లేదో తెలీదు కానీ, నేనైతే ఇప్పటికీ నా మెమోరీస్‌లో అలా ఉండిపోయాయి. చాలా అంటే చాలా బాగా ఆడుకునేదాన్ని. నాకదొక బుట్టుండేది ఏకంగా సామాన్లన్నీ యేసుకుని గురుగులు. ఆ బుట్ట నా ఇంటర్మీడియేట్ వరకు ఉంది. బట్ ఎప్పుడో మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు అది మిస్ అయిపోయింది ఎక్కడో. సో, ఇప్పుడు అనిపిస్తది అరెరే! ఆ బుట్ట ఉండుంటే బావుండేది. మా పిల్లలకి చూపిచ్చేదాన్ని. నేను చాలా అంటే దగ్గర దగ్గర చాలా సామాన్లు నేను స్టోర్ చేసేసాననమాట. అది ఎలా మిస్ అయింది. అందులో అన్ని రకాలుండేవి. స్టీల్‌వి, ప్లాస్టిక్‌వి, సమ్ ఇత్తడివి ఏవో మొత్తం చిన్న చిన్నవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకొని చాలా బాగా ఆడుకునేదాన్ననమాట నేను. సో, ఈ వీడియో చూస్తున్న మీరు మీ యొక్క అనుభవాల్ని పంచుకోండి. మీకు ఏ విధంగా మీరు చిన్నప్పుడు ఎలా ఆడుకున్నారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, మనకి ఇందులో ఇచ్చిన ఐటెమ్స్ అయితే చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ దీని లింక్ మీకు ఎఫిలియేట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వన్స్ వెళ్లి విజిట్ చేసి ఐటెమ్స్ అయితే బాగున్నాయండి. పర్చేస్ చేయొచ్చు. అండ్ మీరు ఇంట్లో వాడతారు, పిల్లలు చేస్తారనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది నేను ఇందులో కుకింగ్ ఈ మినియేచర్ కుకింగ్ వంటలు చేసినవి నేను వేరే సెపరేట్ ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, దాంట్లో పెడతాననమాట. వన్స్ వెళ్లి విజిట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీస్‌తో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.